ఈరోజు 10వ తారీఖు 1వ నెల 2026. ఈరోజు శనివారము. బొల్లవరం సేవకుడు మన షాప్లో కూర్చున్నాడు, కృష్ణన్న షాపులో, సౌండ్ సిస్టమ్ షాపులో. సార్ను చిన్న డౌట్ ఉంది, అడుగుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సార్ వందనాలు. సార్ వందనాలయ్యా. సార్ మీ పేరు? సార్ పాస్టర్ డేవిడ్. డేవిడ్ సార్. సార్ మీరు బాప్టిజం తీసుకున్నారా? సార్ తీసుకున్నాం సార్. తీసుకున్నారా? సార్ మాట చెప్పేటప్పుడు మీరు దాటేయడం కానీ, ఎన్నికి కానీ, ముందుకు కానీ దూరం పోకూడదు. ఆవంటే ఆవు, కాదంటే కాదు అంటే కఠినంగా చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా బతిమలాడుతున్నాం. బాప్టిజం తీసుకున్నారు కదా సార్, యేసు క్రీస్తు ప్రభును ఏమని విశ్వసించి మీరు బాప్టిజం తీసుకున్నారు అనే క్వశ్చన్ వేస్తున్నాం సార్. ఇది ప్రజలలో తెలుసుకోవడం కోసము వేస్తున్నాం సార్. చెప్పండి సార్, యేసుక్రీస్తు ప్రభుని ఏమని విశ్వసించి బాప్టిజం తీసుకున్నారు? మేము యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి బాప్టిజం తీసుకున్నాం సార్. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి బాప్టిజం తీసుకున్నారు. కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని విశ్వసించి బాప్తిసం తీసుకున్నాము అని అంటున్నారు. నువ్వు తీసుకున్నట్టు కరెక్టా? వాళ్ళు చెప్పేది కరెక్టా? ఎట్లా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోవాలి సార్. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలని బైబిల్లో వచ్చిన ఏమన్నా చెప్తారా సార్? అది మీరు తీసుకున్నట్టు చెప్పండి సార్. అపోస్తుల కార్యము. ఓకే సార్. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 27-28 వచనాల్లో ఉంది సార్. అపోస్తుల కార్యము 8:35 నుంచి ఉంటుంది సార్, అది 37 దాకా. సరే సార్, వందనాలు, సంతోషము. ఒక క్వశ్చన్కు బాగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినం ఆయనంతకు ఆయన లేచినాడని విశ్వసిస్తున్నారా? లేదంటే మీరు ఏ విధంగా విశ్వసిస్తున్నారు? యేసు ప్రభు చనిపోయి 3వ దినం విశ్వసించి తిరిగి లేచినాడని విశ్వసిస్తున్నాం. ఆ విధంగా విశ్వసిస్తే రక్షింపబడతామని నమ్ముతున్నారా మీరు? అవును సార్, నమ్ముతున్నాం సార్. సార్ బైబిల్లో వచ్చిన చూపండి సార్, అది ఎక్కడుందో. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3వ దినం ఆయనంతకు ఆయన లేచినాడని నా హృదయమందు నేను విశ్వసిస్తున్నాను, ఆ విధంగా విశ్వసించడం వల్ల రక్షింపబడుతున్నాను అని వచ్చిన చూపండి సార్, ఎక్కడుందో. కొలొస్సీ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఓకే సార్, అక్కడ మృతులను గురించి చెప్పబడుతున్నట్టుగా చూస్తాం సార్. తీయండి సార్, తీసి చదవండి సార్. అట్లే ఉందా? మీరు చెప్పినట్టు ఉందా లేదా మాకు తెలియాలి కదా బైబుల్లో. అన్న మీరు సెల్లులో తీయండి అన్న. ఎఫ్ఎస్సి సార్, కొలొస్సీ పత్రిక మొదటి పత్రికనా రెండు? మొదటి పత్రిక సార్. అయిపోయిందా? బంద్ చేసిన తీసే దగ్గర మనము నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మనము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన అది అక్కడ మీరు చెప్పినట్టు సెట్ కాలేదు సార్. వీడియో ఆన్లో ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతము. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ లేచినాడని ఖచ్చితంగా విశ్వసిస్తేనే నమ్ముతేనే అనేది మీరు చూపారు. అది ఖచ్చితంగా నమ్మాల్సిందే భూమి మీద ప్రజలలో. కానీ కొన్ని గోత్రాల వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు చనిపోలేదు అంటారు, కానీ ఖచ్చితంగా ఆయన చనిపోయింది వాస్తవమే, లేచింది వాస్తవమే. కానీ ఏ విధంగా లేచినాడు, ఏం కథ? మీరేమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3వ దినం ఆయనంతకు ఆయన లేచినాని హృదయమందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆ విధంగా ఉంచుతున్నాను, రక్షింపబడుతున్నాను అని అంటున్నారు. కానీ బైబుల్లో ఆ విధంగా లేదు సార్. రోమా 10:9 తీయండి సార్ ఒకసారి. ఏ విధంగా ఉంది, ఏ విధంగా రక్షింపబడుతుంది, క్లారిటీ ఉంది. రోమా 10:9 వచ్చినాం సార్. తనకు తానే లేచినాడా లేదంటే ఎవరన్నా లేచినాడా? క్లారిటీ ఉంటుంది సార్, ఏ విధంగా రక్షింపబడుతుంది. 10:9 గట్టిగా చదవండి సార్. యేసు ప్రభుని
యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని నీ నోట ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని దేవుడు ఆయన మృతులోంచి లేపెను అంటే ఎవరిని లేపాడు? యేసు ప్రభువును యేసు క్రీస్తు ప్రభు వారిని. అవును సార్. దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని ఆ. నీ హృదయమందు విశ్వసించిన యెడల ఆ. నీవు రక్షింపబడదువు. ఒక్క నిమిషం సార్. యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపినాడని నీ హృదయం విశ్వసిస్తే రక్షింపబడతావా, లేదంటే ఆయనంతకు ఆయన లేచినాడని విశ్వసిస్తే రక్షింపబడతావు అని అర్థమవుతుందని ఇక్కడ? యేసు ప్రభువును దేవుడు లేపినాడా అని ఉంది, కానీ యేసు ప్రభు చెప్పాడు, నేను ప్రాణం పెట్టుటకు కానీ ప్రాణం తిరిగి లేచుటకు కానీ నేను సమర్థం గల. అయ్యా క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు అన్న క్వశ్చన్ ఏమంటే ఆయనకు ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకుటకు ఈ భూమి మీద ఏమైనా చేయుటకు సమస్తం ఆయనకు అధికారం ఇచ్చాడు. క్వశ్చన్ అది కాదు. సర్వాధికారం ఇచ్చాడు. ఇచ్చినవాడు తప్ప భూమి మీద మొత్తం ఆయనకు లోబడినాయి. ఓకే, కానీ ఇప్పుడు అది కాదు క్వశ్చన్. యేసు ప్రభు ఆయనంతకు ఆయన లేచినాడని విశ్వసిస్తే మన హృదయమందు రక్షింపబడతామనేది క్వశ్చన్. కాబట్టి మీరు ఇంకా ఎక్కడైనా బైబుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3వ దినం ఆయనంతకు ఆయన లేచినాడని హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతామని వచ్చిన మీరు ఏదన్నా చూపితే చూపాలి, వచ్చిన చూపలేదు. కానీ దేవుడు లేపినాన్ని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతామని బైబుల్ ఉంది. ఆ విధంగా మేము నమ్ముతున్నాం. కానీ మీరు నమ్మినట్టు బైబుల్లో వచ్చిన చూపాలా, మీరు మాకు కనిపించలేదు. మరి ఒకసారి మేము కలిసినప్పుడు అడుగుతాము, మీరు వచ్చిన చూపాలి. ఒకసారి వందనాలు చెప్పండి, 6 నిమిషాలండి. రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్కు వందనములు చెప్పండి సార్ ఒకసారి. డాన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రజలందరికీ వందనములు. ఓకే సార్ అన్న, నువ్వు వందనాలు చెప్పండి.